జై శ్రీరామ్. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక వీడియోతోనే వచ్చాను. చాలా లేట్ అయిపోయింది కదా. అక్కడ మేము ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది క్రైస్తవులు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అన్నారు. ఎందుకంటే మేము ఉంటున్నది కూడా క్రైస్తవుల ఇంట్లోనే రూమ్ కిరాయి తీసుకున్నాము. అయితే మేము ధర్మ ప్రచారం చేస్తామన్న సంగతి ఇల్లు ఇచ్చినటువంటి వాడికి తెలియదు. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు దూరంగా. అంచేత మధ్య రకం వ్యక్తితో మేము ఆ రూమ్ తీసుకున్నాము. దాదాపు 8 నెలలు ఉన్నాం ఇంట్లో. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇద్దరు పాస్టర్లు అది తెలుసుకొని ఆ ఇల్లు గల్లాంకి ఫోన్ చేసి మా మధ్యలోని క్రైస్తవ్యాన్ని చెడగొట్టడానికి హిందూ ధర్మ ప్రచారకుడు ఎక్స్ పాస్టర్ ఆనంద్ వచ్చాడు. ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకపోతే మా సంఘానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు గొడవ పెట్టి అర్జెంటుగా ఖాళీ చేయమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంచేత మేము రూమ్ కోసం తిరిగామన్నమాట. ఎక్కడ దొరకలేదు మాకు. చాలా కష్టపడ్డాం. సడన్గా కాల్ చేయమన్నారు. అలాంటి పరిస్థితిలో మేము ఇలాంటి ఇల్లు దొరికింది. ఒకసారి చూడండి, చూడొచ్చు. పొయ్యి ఎక్కడ పెట్టుకున్నామో సెల్ఫులు లేవు, పొయ్యి బండ లేదు. ఇవన్నీ చూడండి, గచ్చు లేదు, ఏమీ లేదు. మీరు చూడొచ్చు. చూశారు కదా ఎలాగుందో. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇల్లు దొరికిందో మాకు. ఇక్కడ ఉన్నాం. మరలా మాకు మంచి ఇల్లు దొరికేదాకా ఇక్కడ ఉండక తప్పదు. జై శ్రీరామ్. తప్పకుండా మీ మధ్యకి నేను మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. దయచేసి అన్ఫాలో చేయకండి. చాలామంది అన్ఫాలో చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారు. కొంతమంది ఆర్థిక సహాయం చేయడానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, మన విత్తనం విత్తగానే మొలక రాదు. మొలక వచ్చిన వెంటనే వృక్షం కాదు. వృక్షం వచ్చిన వెంటనే కొమ్మలు కావు. కొమ్మలు వచ్చిన వెంటనే పండ్లు కావు. పండ్లు వచ్చినంత మాత్రాన అవి ఫలాలు కావు. అదేవిధంగా ధర్మం స్థాపించే విషయంలో కూడా పాపం పరిపక్వం అయ్యేంత వరకు భగవంతుడు ఎలా రాడో, ధర్మం స్థాపించే విషయంలో కూడా ధర్మ స్థాపన కోసం దేవుని పరిచర్యకుల వలె, దేవుడు పంపించే పరిచర్యకుల వలె మేము ధర్మ స్థాపన చేయడానికి పని చేస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటాము. భగవంతుడు మా వెనకాల నుండి మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్గా పెట్టి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కొంతమందికి అర్థం కాక మధ్యలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మాకు దుఃఖకరం, బాధాకరం. మేము ధర్మాన్ని విత్తనాన్ని విత్తడం ప్రారంభించాం. అది మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది అంతే. మేము కష్టాలు పడుతున్నాం. మేము కొంతమంది అంటారు, మాకు జనాన్ని చూపించండి, అది చూపించండి. టైం పడుతుంది, ఓపిక పట్టాలి. ఓపిక పడితేనే అది పని అవుతుంది. చూడండి, ఆంధ్రాలోని క్రైస్తవం మెజారిటీ ఎంత ఫుల్గా ఉందో. ఎక్కువ మంది క్రైస్తవులు ఉద్యోగాల్లోనే ఉన్నారు. మన హిందువులు తక్కువ. మన హిందువులు ఉద్యోగాల్లో చాలా తక్కువగా ఉన్నారు. క్రైస్తవ్యంలోనే చాలామంది ఉద్యోగాల్లోని స్థిరపడిపోయి ఉన్నారు. హిందూ సర్టిఫికెట్ల మీద ఎస్సీ హోదాని దర్జాగా అనుభవిస్తూ, చర్చిలు స్థాపిస్తూ, అబద్ధ బోధలు చేస్తూ, సువార్తలు విస్తరింపచేస్తూ, మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తూ, మతోన్మాదులు అంటూ హేళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం గుర్తించాలి. ఎక్కువగా టీచర్లు, అంగన్వాడీలు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా క్రైస్తవ్యానికి సపోర్ట్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. పైసా విషయంలోనే కాదు, మనీ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ ఫుల్గా ఉంది. అందుకే అంత వేగంగా ముందుకెళ్తుంది. మన హిందువుల్లో చైతన్యం లేదు, సహకారం లేదు. ఎవరో ఒక 1000 ఇస్తారు, బ్యాడ్ కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు. జై శ్రీరామ్. వాడికి అర్థం కాదు అది. కానీ బండి విషయంలో కూడా ఒక బ్రదరు చాలా ఫుల్ సపోర్ట్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బండిని మేము ఉపయోగించుకుంటున్నాం. దాంతోనే మేము ధర్మానికి ముందుకెళ్తా ఉన్నాం. కొంచెం టైం పడుతుంది. చూసా ఎన్ని కష్టాలు. అక్కడి నుంచి మమ్మల్ని నిలగొట్టయితే మాకు ఇల్లు దొరకకపోవడం, ఇలాంటి
బేసిక్ లేని ఇల్లు దొరకడం, అందులో ఉండడం, బాత్రూమ్ కూడా లేదు మాకు. డబ్బాలు పట్టుకొని బయటకు వెళ్ళాలి. కష్టాలు అనిపించాలి, ధర్మం కోసం కష్టాలు. భగవంతుడు అంతటి వాడే తన యొక్క లోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడికి వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నాడంటే, మాలాంటి వాళ్ళు ఇంకా కష్టాలు పడడం అంటే సహజమే అది. ఒకప్పుడు నేను పాస్టర్ని, అజ్ఞానంలో ఉండి బైబిల్ గురించి మాట్లాడాను. ఇప్పుడు అందులో లోపాలు ఉన్నాయని బయటకు వచ్చేసి హిందూ ధర్మం ప్రకారం పనిచేస్తూ ఉన్నాను. నాలాంటి వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకొని హిందువులు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ముందుకు నెడితే బాగుంటుందని నా అభిప్రాయం. కనుక ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యండి, సపోర్ట్ చేయండి. ఫోన్పే ఉంది, అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.